Hello people, welcome back. This video is all about how we enjoyed our trip to Daisy Dale Farm Park. ఒక్క ముక్కలో రివ్యూ చెప్పాలి అంటే కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పేరెంట్స్ వాళ్ళని అకంపెనీ చేస్తారు కానీ వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి ఏమీ ఉండదు. లోపలికి రాగానే ఇలా ఒక ఎంట్రన్స్ కమాన్ ఉంటుంది అండ్ ఫ్రమ్ దేర్ వెళ్ళి కార్ పార్క్ చేసుకొని లోపల రిసెప్షన్ ఏరియాకి వెళ్ళాలి. రిసెప్షన్ ఏరియా కూడా చాలా బాగా డిజైన్ చేశారు. సోఫా సెట్ అండ్ టికెట్ కౌంటర్, రిలాక్స్ అవ్వడానికి ఆప్షన్స్ ఉన్నాయి. టికెట్ తీసుకొని వీల్ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద పార్క్. కార్ జర్నీలో పడుకొని లేచి ఫుల్ రీఛార్జ్ అయ్యి ఉన్నాడు. ఇంకా లోపలికి వెళ్ళి రాకింగ్ ఏమో వాడు. ఈ బిల్లు కట్టేటప్పుడే కొంచెం కష్టం అనిపించింది. ఇండివిజువల్ రైడ్స్ తీసుకోవాలనుకుంటే ఇలా టికెట్ కౌంటర్ కూడా ఉంది. దీస్ ఆర్ ద రైడ్స్ దట్ వీ ఎంజాయ్డ్. స్టార్టింగ్లోనే ఓల్డ్ మెక్డొనాల్డ్ హాయ్ చెప్పి వెల్కమ్ చెప్తారు. అక్కడ నుంచి అచ్యుత కాసేపు ఆ డక్స్ తోటి ఆడుకొని లోపలికి స్టార్ట్ అయ్యాం. వి స్టార్టెడ్ విత్ బైక్ రైడ్. కానీ అచ్యుతకి ఇచ్చిన బైక్ కింద వీల్ సపోర్ట్ సరిగ్గా లేదు. వీఆర్ సమ్హౌ నాట్ హ్యాపీ. అందుకని సెకండ్ బైక్ స్టార్ట్ చేశాడు. ఇలాగా 3 బైక్స్ రైడ్ చేశాడు. నెక్స్ట్ రంగుల రాట్నం దగ్గరకు వచ్చాం. ఇంకా గుర్రాన్ని తెగ ఊపేస్తున్నాడు. ఫుల్ హ్యాపీ అచ్యుత అయితే. హియర్ కమ్స్ ద మినీ జైంట్ వీల్. చూడండి రాజు అలాగా ఒక్కడే తిరుగుతున్నాడు. అస్సలు భయపడట్లేదు మా వాడైతే. దిస్ ఈస్ కాల్డ్ బంగీ ట్రాంపోలిన్. అచ్యుత భయపడతాడేమో అని మేము చాలా కంగారు పడ్డాం, కానీ వాడు చాలా హ్యాపీగా కిలకిలా నవ్వుతూ ఎంజాయ్ చేశాడు. అచ్యుతకి ఫుల్గా నచ్చేసింది ఈ బంగీ ట్రాంపోలిన్. దిగాక మళ్ళీ వెళ్తావా నాన్న అంటే నాకు నచ్చిందమ్మా మళ్ళీ వెళ్తా అని ఆ బెల్ట్స్ కూడా తీయట్లేదు. నెక్స్ట్ కమ్స్ ద బస్ రైడ్. ఫామ్ పార్క్ మొత్తం ఒక రౌండ్ చుట్టేసి వస్తాడు. ఇది వన్ ఆఫ్ ద అట్రాక్షన్స్ ఆఫ్ ద ఫామ్ పార్క్. 7 వండర్స్ ఎట్ వన్ ప్లేస్. లాస్ట్ వీక్ రవితో అన్నాను లైఫ్లో 7 వండర్స్ అన్నీ నాకు చూపించాలి అని. ఇక్కడ చూసే అమ్మ అయిపోతుంది అంటున్నారు. బస్ రైడ్ కంప్లీట్ చేసుకుంటూనే ఈ ప్లే జోన్ కంటపడింది అచ్యుతకి. ఇంకా నన్ను రవిని లాక్కొని వెళ్ళిపోయాడు. ఇలాంటి ప్లే జోన్ కనిపిస్తే అచ్యుత శివతాండవం చేసేస్తాడు. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు.
పిల్లలకు అదేంటో తెలియదు కానీ ఆ ట్రాంపోలిన్ మీద జంప్ చేస్తే ఎక్కడలేని ఆనందం వచ్చేస్తుంది. ఇంట్లో సోఫాల మీద బెడ్ల మీద కూడా జంప్ చేసేస్తున్నాడు ఇది నచ్చి. ప్లే జోన్లో ఒక మూలకు ఒక పజిల్ గేమ్ కనిపించింది. అచ్యుతాకి పజిల్ సాల్వ్ చేయడం అంటే ఈ మధ్య చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా నాన్నతో పాటు కలిసి చకా సాల్వ్ చేస్తున్నాడు. అండ్ ఫైనల్లీ మొత్తం కంప్లీట్ చేశాడు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సూపర్ అచ్యుతా. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ ఈజ్ నింజా జోన్. ఇవన్నీ చూసి ఇవి పెద్దవాళ్ళవి అచ్యుతాకు అవ్వదేమో అనుకున్నాను. వాడేమో లైక్ ఏ ప్రో వెళ్ళిపోతున్నాడు అన్నిట్లోకి. ఈ మధ్య రెస్క్యూ వీడియోస్ ఎక్కువ చూస్తున్నాడు. అమ్మా ఫైర్ ఫైటర్స్ ఇలాగే చేస్తారు అని వెళ్ళిపోతున్నాడు. ఏ మాత్రము తడుముకోవట్లేదు. నెక్స్ట్ ఇది అనగానే ఓకే అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఏదో వాడు రోజు ప్రాక్టీస్ చేసి వెళ్ళినట్టుగా నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటివి చూసినప్పుడే ఫుల్ పైసా వసూలు అయ్యాయని సాటిస్ఫాక్షన్ ఉంటుంది బిల్లు కట్టినందుకు. ప్రతి గేమ్కినూ 2 లెవెల్స్ ఉన్నాయి. ఒకటి స్మాల్ ఒకటి బిగ్. స్మాల్ది అసలు మాకు ఆనట్లేదు. డైరెక్ట్ బిగ్ దానికే ప్రయత్నం అన్నమాట మాది. ఫైర్ ఫైటర్స్ ఆ స్టేజ్ మీద పడుకుంటారంట. పడుకొని ఫైర్ వచ్చినప్పుడు వెళ్తారంట. గంగ చంద్రముఖి లాగా మారినట్టు అచ్యుత కూడా ఒక వన్ ఆఫ్ ద ఫైర్ రెస్క్యూ మెంబర్గా చేంజ్ అయిపోయినట్టు వాడికి వాడే ఫీల్ అయిపోయి చకా వచ్చేస్తున్నాడు చూడండి. నడిచేది పాకేది దొర్లేది అన్న తేడా లేకుండా ప్రతిదీ ట్రై చేస్తున్నాడు పాపం. అండ్ హీ వాజ్ సక్సెస్ఫుల్. అంటే రవి బాగా సపోర్ట్ చేశారు, అది వేరే విషయం. ఇందాక కిడ్స్ టైర్ క్రాస్ చేశానమ్మా, బిగ్ ఈజీ చేయలేదు, ఇప్పుడు అది కూడా చేస్తాను అని చెప్పి దీన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాడు.
మా బుజ్జి కన్నయ్య బాగా అలసిపోయాడు. రెస్టారెంట్కి వెళ్ళి కాస్త రిఫ్రెష్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేసాము ఒక 10-15 మినిట్స్ బ్రేక్ తీసుకొని. దిస్ టైమ్ ఇట్ ఈస్ 12D థియేటర్ ఎక్స్పీరియన్స్. నేనైతే ఎంజాయ్ చేశాను, అచ్యుత కొంచెం భయపడ్డాడు. హియర్ కమ్స్ ద ట్రైన్ రైడ్. ట్రైన్లో ఆ 7 వండర్స్ చుట్టూ ఒక 2 రౌండ్స్ వేస్తాడనమాట. నెక్స్ట్ రైడ్ ఈజ్ మెల్ డౌన్. స్టార్టింగ్లో చాలా దెబ్బలు తిన్నాడు దాంతో, తర్వాత కొంచెం అలవాటు పడ్డాడు. అండ్ దెన్ హీఈస్ బెటర్. కానీ ఇది అచ్యుత ఏజ్కి కాదు, బట్ హీ గేవ్ ఎ ట్రై. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ ఈస్ కొలంబస్. స్టార్టింగ్లో కొంచెం భయపడ్డాడు, కానీ తర్వాత ఎంజాయ్ చేశాడు. హియర్ కమ్స్ ద యానిమల్ రైడ్. షార్క్ మీద స్వారీ అన్నమాట. మళ్ళీ అచ్యుతాకి హెల్ప్ చేయడానికి ఒక అంకుల్ కూడా. ఇది బర్డ్ ఇంటరాక్షన్ అనమాట. ఫస్ట్ అచ్యుత చేతి మీద వేస్తే అచ్యుతను అది ఇద్దరు కొట్టుకున్నాయి. సరే అని చెప్పి నా చేతి మీద నిల్చుంది. దెన్ అచ్యుతను ఇది మాట్లాడేసుకుంటున్నారు, కీచులాడేసుకుంటున్నారు. సరే వీళ్ళిద్దరికీ ఏదో పూర్వజన్మ సంబంధం ఉందేమో అనిపించింది. ఇక్కడంతా యానిమల్ ఫీడింగ్, యానిమల్ ఇంటరాక్షన్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ దెన్ మేము వీ వెంట్ టు హార్స్ రైడ్. మా యువరాజు గారు గుర్రపు స్వారీ చేస్తున్నారు. హో దిస్ ఈస్ ద పోనీ రైడ్. ఇక్కడ బర్డ్ ఫీడ్ కోసమని కొన్ని బర్డ్స్ని వాటిని పెట్టారు. అదంతా ఇక్కడ జరుగుతుంది. దిస్ ఈస్ వైల్డ్ ఫారెస్ట్ పార్క్. ఏవో కొన్ని ఎలిఫెంట్, లయన్ అలా ఒక 10-15 యానిమల్స్ బొమ్మలు పెట్టారు. అండ్ ఇది పార్క్ అన్నారు. పెద్ద ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు, బట్ స్టిల్ ఓకే. కొన్ని డైనో బొమ్మలు పెట్టి డైనో పార్క్ అన్నారు. ఇది శుద్ధ వేస్ట్. ఇది బర్డ్ ఫీడింగ్ ఏరియా. అచ్యుత ఫీడ్ చేయడం మానేసి వాటన్నిటిని భయపెడుతున్నాడు. చాలా బాగుందని ఆనందపడి వచ్చాడు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పాపులర్ అట్రాక్షన్స్. ఒక క్యాజిల్ సెట్ వేశారు, దాని చుట్టూతా ఒక బోట్ రైడ్ అరేంజ్ చేశారు. చాలా బాగుంది. అచ్యుత లైఫ్లో ఫస్ట్ టైం బోట్ రైడ్ చేస్తున్నాడు. ఇక్కడ పెడలింగ్ చేస్తే బోట్ ముందుకెళ్తుంది అన్న కాన్సెప్ట్ వాడికి నచ్చింది. హీ ఎంజాయ్డ్ ద బోట్ రైడ్ ఎ లాట్.
లైట్స్ వేసాక ఈవినింగ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇది మా సెకండ్ బ్రేక్ టైం. ఈసారి పాప్కార్న్, షుగర్ క్యాండీ అన్ని కవర్ చేశాం. కిడ్స్ ప్లే జోనా? నీకు బంగీ జంప్ నచ్చలేదా? ఇంకేం నచ్చింది? షార్క్ నచ్చిందా? ఇంకా నీకు బర్డ్ నచ్చిందా? ఇంకేం నచ్చింది? నోట్తో చెప్పాలి. ట్రైన్, బస్, బైక్, ఇంకా హార్స్ రైడ్. బ్రేక్ అయ్యాక వీ హెడెడ్ టువర్డ్స్ రైమ్స్ గార్డెన్. పర్లేదు, ఓకే ఓకే, బట్ అచ్యుత హ్యాస్ అవుట్ గ్రోన్, అందుకని అంత ఎంజాయ్ చేయలేదు. ఆ లాస్ట్ యాక్టివిటీ ఫర్ ద డే మినీ గోల్ఫ్. చాలా ఇంట్రెస్టింగ్గా ఆడాడు అచ్యుత అయితే.